శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూలై 29 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి ప్రయత్నించండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అసలు నిజంగా ప్రాణంగా భావించినటువంటి స్నేహితులే బద్ధ శత్రువులుగా మారబోతున్నారు. అంటే ఎందుకని అవుతుంది, అసలు ఎలా అనేది పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే మేము ఏం చెప్పేది అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా వివరాలకు వస్తే కనుక ఈ ధనుసు రాశి వారికి కొన్ని కీలకమైనటువంటి కొన్ని జాగ్రత్తలు, అలాగే మానసిక శాంతికి సంబంధించిన కొన్ని పరిహార సూచనలు కూడా చెప్తాము. తప్పకుండా పాటించండి. మనం పూర్తిగా అంటే రేపటి రోజున ఈ ధనుస్సు రాశి వారి జీవితంలో నిజంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీళ్ళ శత్రులు బ్రహ్మాండంగా ప్రేమించిన శత్రులే కావచ్చు. అంటే మీరు చాలా వరకు కూడా ఫ్రెండ్స్గా భావిస్తున్నటువంటి వాళ్ళే మీ శత్రులుగా కాబోతున్నారు. ఎందుకు అవుతున్నారు, అసలు వాళ్ళు మీకు ఎందుకు శత్రులుగా మారబోతున్నారు అనుకుంటే కనుక, ఒకటి వారు మిమ్మల్ని ఏమైనా అడిగి ఉన్నట్లే కనుక వారి ద్వారా మీకు ఆ పని అవినట్లు కనుక వారు భావించకపోతే సహజంగా ఉంటుందండి. ఎందుకంటే ఎవరికైనా సరే నమ్మకం ముఖ్యము, అలాగే పనితనం ముఖ్యము. మీకు అసలు ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా స్నేహితులుగా తీసుకున్నారంటే చాలా ప్రాణంగా చూసేస్తారు. మరి ఎక్కువగా ఆశపడడం కూడా వీరి యొక్క బలహీనత. ఎందుకంటే ఆ స్నేహంలో ఎంత స్నేహం ఉన్నా సరే కొన్ని లోటుపాట్లు ఉంటాయండి. అతిగా స్నేహం చేయకూడదు, ఉండకూడదు. ఎందుకంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరి మనసు చాలా నిజాయితీగా ఉంటుంది. కానీ ఎదుటివారు చేసినటువంటి మోసాన్ని వీరు అస్సలు గుర్తించలేరు. ఎందుకంటే ఇది ఈరోజు వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యలకు మూలం అవబోతుందనమాట. అదేవిధంగా మనం గనుక చూసుకున్నట్లయితే అండి, ఈరోజు వీరి యొక్క జీవితంలో మరియు చంద్రుడు ప్లస్ అని శని ప్రభావం వలన మిత్రులు విభేదాలకు దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అసలు ముఖ్యంగా ఏంటంటే అండి, వాస్తవిక సంఘటనలు, అలాగే ఈరోజు వీరికి ఏ విధంగా ఉంటుందంటే కనుక ఉదయం సమయం కానుంచి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారికి. కానీ మధ్యాహ్నం వచ్చేసరికి రేపటి రోజున వీరి యొక్క మైండ్‌లో కొద్దిగా మారే సమయము, ముందస్తు బుద్ధి లేకపోవటం వలన కొద్దిగా దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక చిన్న చిన్న మాటలను మనసులో పెట్టుకొని బాధపడేటువంటి పరిస్థితి కూడా వీరికి వస్తుందనుకోండి. అనుకోవడమైన వ్యక్తి వల్ల వీరికి అనుమానం కలగడం వల్ల మనసు తప్పుడు నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటుందేమో అన్న ఆలోచన కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఈరోజు మీరు చాలా వరకు కూడా ప్రత్యేకంగా మీరు గుర్తించాల్సినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే కనుక, స్నేహితుడు అకస్మాత్తుగా మీతో ఘోరంగా మాట్లాడటము, అదేవిధంగా ఒకే సమయంలో మీరు నమ్మిన వ్యక్తులే ఇతరుల దగ్గర చేసుకోవడము, మీకు తెలియకుండా మీ పనుల్లో కలవరం రావటము, గతం గురించి విమర్శలు వినిపించడము, మీ అభిప్రాయాలను పట్టించుకోకపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మీకు స్నేహితులుగా కనిపించేవారు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు, అసలు వారి విషయంలో మీకు ఏ విధమైన నష్టాలు, ఇబ్బందులు జరుగుతున్నాయనేది కూడా మీకు పూర్తి స్థాయిలో మనం అనుకుందాం. అసలు ఏం జరుగుతుంది అంటే కనుక, ఇది పూర్తి స్థాయిలో మీరు చెప్పినటువంటి రహస్యాలు బయటికి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ రాశి వారు వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి బంధువులైనా సరే నమ్ముతారో లేదో తెలియదు కానీ, ఒక్కసారి గనుక స్నేహాన్ని గాని విలువిచ్చారంటే మాత్రం ఆ స్నేహితులను ప్రాణం పోయేదాకా కూడా ఎవరు ఏదైనా చెడుగా చెప్పినా సరే వాళ్ళని అస్సలు వదిలిపెట్టరనమాట. అలాంటి వ్యక్తిత్వం గలవారు ఈ ధనుసు రాశి వారని చెప్పుకోవచ్చు. కానీ వాస్తవానికి ఏంటంటే అండి, వీరితో కలిగి ఉన్నటువంటి స్నేహితులు కూడా అదే విధమైనటువంటి దృఢ సంకల్పంతో ఉంటారు. అలా ఉంటేనే వీరికి స్నేహితులు అవ్వగలరు. అయినప్పటికీ కొంతమంది వీరిని
మిమ్మల్ని కావాలని నష్టపెట్టేటువంటి వాళ్ళు, కావాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అవసరానికి ఉపయోగించుకునే వాళ్ళు, అవసరానికి డబ్బు తీసుకునే వాళ్ళు కొంతమంది ఎంటర్ అయ్యి వీరిని ఏదో ఒక రూపంలో అవసరానికి ఉపయోగించుకొని ధనుసు రాశి వారిని వీరిని ఏదో ఒక రూపంలో నష్టాల్లోకి తోసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వీరితో ఎప్పటికప్పుడు స్నేహంగా ఉంటారు. బాగా ప్రేమ నటిస్తారు. వీళ్ళకి మంచి, చెడు, కష్టం, సుఖాలు అన్నిట్లో కూడా చూస్తారు. కానీ చిన్న చిన్న విషయాలను ఎక్కిస్తూ ఉంటారనమాట. వాడు మన వాడు కాడు, వాడు వేరేటి వాడు అంటే ఏదైనా గానీ చిన్న చిన్న వాటిపైన ప్రతిపాదికలు తెచ్చి వారి మనసును కలుషితం చేస్తూ ఉంటారు. అలా కలుషితం చేశాం. వీడికి ఏమనుకుంటాడంటే వీడు మన శ్రేయోభిలాషి మనకు మంచిగా చెప్తున్నాడని అనుకుంటాం. అలాంటి వ్యక్తుల వల్ల నిజమైన స్నేహితులు కూడా కోల్పోతున్నామండి ఈ ధనుసు రాశి వారు. అలాగే వీరు విజయాన్ని చూసి నమ్మని వాళ్ళే వెనుక నుంచి కూడా విమర్శలు కూడా చేయవచ్చు. ఎందుకంటే వీరితో స్నేహంగా ఉంటూనే కొంతమంది చికాకులు కలిగించేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా రెండోది ఈరోజు విజయాన్ని చూసి నమ్మని వాళ్ళే వెనక నుంచి విమర్శలు అంటే మీ సొంత స్నేహితుడై ఉండొచ్చు. కానీ నిన్ను నమ్మడు. నిన్ను నిజంగా చెప్తున్నా, అబద్ధం చెప్తున్నా, నువ్వు నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా కానీ వాడు ఏదో రూపంలో నిన్ను డామినేట్ చేయాలని, నువ్వు ఏదైనా మంచి పని చేసినా కానీ నిన్ను విమర్శించడము, ఏదైనా నువ్వు మంచిగా వెళ్ళినా కానీ నిన్ను నష్టపెట్టడం అనేది చేస్తూనే ఉంటాడు. అది వాడు నీ విజయాన్ని చూసి ఎప్పుడు కూడా నిన్ను ఓర్చుకోలేడు నాయనా. ఇలాంటి వ్యక్తులు కొద్దిగా గట్టిగా కనిపిస్తారు. అలాగా మీ అభిమానం వల్ల ఒకరు అనవసరంగా మీ మీద అధిక నియంత్రణ కలిగి ఉండవచ్చు. కొంతమంది ఏంటంటే అండి, మీరు మంచిగా వెళ్తారు. పోనీ మనకు సంబంధించిన వాళ్ళే కదా అనుకుంటారు. ఇంట్లో గానీ, స్నేహితులతో గానీ, ఇక రెండోది బంధువులతో గానీ, ఆఫీస్‌లో గానీ, ఆఫీస్‌లో విషయంలో కానీ, ఎక్కడైనా కానీ వాళ్ళు పూర్తిగా మీతో సమానంగా వాళ్ళు హక్కునిస్తారు. మీరు కూడా అంటే వాళ్ళు ఏదైనా వాడు నన్ను అనేలాగా అంటే గబాల్న కొంచెం బెస్ట్ ఫ్రెండ్ ఏందంటే తిట్టుకుంటారు, వరుసగుంటారు, సరదాగా కూడా ఉంటారు, కలిసి ఉంటారు. అలాగే మీరు సొంతగా అభిమానించినటువంటి వ్యక్తులే కొంతమంది ఏంటంటే అండి, మీ మీద అధికారం చూపిస్తూ మిమ్మల్ని కంట్రోల్ చేయాలని, మీ మీద నియంత్రణ అనేది ఎక్కువగా కలిగి ఉండేలాగా కూడా చేస్తుంటారు. అలాంటి వ్యక్తులు కూడా మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో సమస్యలు కలిగించినటువంటి వ్యక్తిగా నిలబెట్టేటువంటి అవకాశాలు, ఇక మీ నమ్మకాలను ఉపయోగించిన వ్యక్తిగత పనుల కోసమో మిమ్మల్ని దారి తప్పించవచ్చు. మీరు ఏదైనా ఒకటి అవసరంగాన మీరు ఉన్నట్లయితే గనుక, ఆ అవసరానికి కాకుండా మిమ్మల్ని దారి తప్పి, మిమ్మల్ని వేరే మార్గంలో కూడా నడిపించి, మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించేట అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే, ఎవరితోనైనా సరే మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయము ఈరోజు. మీరు పూర్తిగా వ్యతిరేకతలు, ఇబ్బందులు, సమస్యలనేది పూర్తిగా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ప్రత్యేకంగా ఈరోజు ఎవరైనా స్నేహితులు మీతోటి దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తే, వాడు మీ నుంచి పక్కకెళ్ళిపోయి దూరంగా మాట్లాడుతున్నట్టు అలాంటి వ్యక్తితోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకే సమయంలో మీకు నమ్మిన వ్యక్తులు కూడా ఉంటారు. ఎవరైతే మీరు నమ్మిన వ్యక్తులు ఉంటారో ఒకేసారి ఇద్దరు, ముగ్గురు కూడా ఉంటారు. కానీ ఆ ఇద్దరు, ముగ్గురిని ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవాడు అని కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవడం ఉత్తమం అండి. అలాంటి వాళ్ళలో మీరు బేరీ చేసుకోండి. వీడు మనకి ఏం చేస్తున్నాడు, వీడు మనల్ని ఎవరన్నా పక్క వాళ్ళు చెడ్డ గురించి చెప్తున్నాడు అనేవాడు ఎప్పుడైనా సరే మైనస్ పాయింట్ తీసుకోండండి. ఎవరు మన మంచి కోరుతున్నారు, ఎవరు చెడు కోరుతున్నారు అనేది కూడా మనకంటూ ఒక ఐడియా అనేది తప్పకుండా రావాలి. మనతో మాట్లాడే వాళ్ళు ఎవరనేది తెలిస్తేనే మనం ఏ నిర్ణయమైనా తీసుకోగలం. మీ గురించి గతం తెలిసిన వాడు, మీరు గతంలో చేసినటువంటి పనులు ఎప్పటికప్పుడు మిమ్మల్ని విమర్శలాగా వినిపించడము, అలాగే వాడు మీ నుంచి కూడా దూరంగా చేసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక చూసుకుంటే కనుక రహస్య విషయాలను మీరు ఎవరికీ పంచుకోవద్దు. అలా పంచుకోవడం వల్ల మీరు ఇబ్బందులు కూడా పడతారు. వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్‌లోకి తీసుకురావద్దు. అలాగే ఒకరి మాటల మీద పూర్తిగా ఆధారపడకండి. మీ యొక్క అంతప్రతిజ్ఞను వినండి. మీ యొక్క ఆత్మరామాన్ని కూడా విని, అతను ఏం చెప్తున్నాడో విని చేసుకుంటే చాలా మంచిది. ఇక మీకు ఎవరైనా గనుక రేపటి రోజున మీకు శాంతిని పొందేందుకు ఈరోజు ఉదయాన్నే చక్కగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ధనుసు రాశి ఒక్కొక్కరికి మంచిదే జరుగుతుందండి. అలాగే మీరు ఎంతవరకు వీలైనంత వరకు సూర్యనారాయణ మంత్రాలు జపిస్తూ ఉండండి. మీకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా లభిస్తుంది. దానివల్ల మీకు అద్భుతంగా కూడా ఉంటుంది. మళ్ళా చెప్తున్నామండి, మీరు రోజు కూడా మీకు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకుంటూ ఉండండి. తద్వారా మీకంతా కూడా నిద్ర పడుతుంది, సుఖంగా ఉంటుంది, ప్రశాంతంగా జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది. మరి తెలిసినాకండి ధనుసు రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.